హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎక్కడ ఉన్నాం అంటే తుని బస్ స్టాండ్ అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనైతే తుని టు కాకినాడ వయ్యా ఉప్పాడ బీచ్ రోడ్లోంచి అయితే జర్నీ చేస్తున్నాము. ఉప్పాడ బీచ్ రోడ్లో నుంచి ఆల్రెడీ జర్నీ చేసాము, చాలా కామెంట్స్ వస్తాయి మళ్ళీ జర్నీ చేయమని. అండ్ ఇప్పుడు డిఫరెంట్ ఏంటంటే ముంతా తుఫాన్ తర్వాత ఉప్పాడ బీచ్ రోడ్ ఎలా ఉందో అయితే చూద్దాము. ఫస్ట్ బస్ అయితే 6కి, ఇప్పుడు టైం అయితే 5:30 అయ్యింది. చలి అయితే చంపుతుంది. బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేశాను. ఈ బస్ స్టాండ్ చూసుకుంటే ఈ బస్ స్టాండ్లో అయితే బస్సెస్ ఏమి ఉండవు అన్నమాట. లోకల్ పల్లె వెలుగు బస్సెస్ మాత్రమే తిరుగుతాయి. చూపించడానికి బోర్డులు అట్లాంటివి ఏమి ఉండదు. బస్ స్టాండ్ అన్నను కూడా నమ్మలేనంతగా ఉంటుంది బస్ స్టాండ్. అది దూరంగా జనాలు కనపడుతుంది కదా, అదే బస్ స్టాండ్ అనుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్లో బస్ అయితే వస్తుంది. చాలామంది మీ ఊరేంటి అని కామెంట్ చేస్తున్నారు. మా ఊరిదే తుని, నేను పుట్టింది పెరిగింది ఇప్పుడు ఉంటుంది ప్రతిదీ తునే. తుని బస్ స్టాండ్ నుంచి మార్నింగ్ 6కి ఒక బస్సు అయితే ఉంటుంది. 6 అంటే 5:50కి. ఇంకొక 1 అవర్ తర్వాత ఉంటుందిలో ఉంది బస్సు. ఇదేంటంటే ఇంటీరియర్ నుంచి తిరిగి వెళ్తాయి. తుని నుంచి 3 రూట్స్ అయితే ఉంటాయి కాకినాడ వెళ్ళడానికి. ఒక రూట్ అయితే మనకి అద్దరపేట నుంచి కాకినాడ వెళ్తుంది, రెండోది అయితే కోటనందూరు నుంచి కాకినాడ వెళ్తుంది, ఇంకొకటి అయితే NH16 నుంచి NH215లోకి రిజర్వేషన్ తీసుకొని కాకినాడ అయితే వెళ్తుంది. 3 రూట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం అయితే తుని నుంచి హంసవరం అనే ఊర్లోకి డైవర్షన్ తీసుకుని అక్కడ ఇంటీరియర్లో తిరుగుకుంటా మనమైతే అద్దరపేట వెళ్ళి అద్దరపేట నుంచి ఇంకా ఇంటీరియర్లో ఊళ్ళన్నీ కవర్ చేసుకుంటూ కాకినాడ అయితే పోతాం. టికెట్ అయితే తీసుకున్నాను. జర్నీ మొత్తం 75 కిలోమీటర్స్, 80 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. బస్ సిచ్యువేషన్ చూసుకుంటే మొత్తం ఖాళీగా ఉంది. బస్ అయితే పైన లగేజ్ పెట్టుకోవడం, లగేజ్ ర్యాక్స్ కూడా లేవు. బస్ అయితే ఖాళీగా ఉంది. ఫ్రంట్ కూర్చుందాం అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కితే నన్ను నలిపేస్తారు. ఫ్రంట్ క్యాబిన్ సీట్ కూడా ఖాళీగానే ఉంది, కానీ అక్కడ విండో ఓపెన్ చేయడానికి అయితే లేదు. అది మన ప్యాడ్లాక్. మ్యాక్సిమం లైటింగ్ వచ్చే వరకు చూపించడానికి అయితే ఏముండవు. లైటింగ్ వచ్చాక కుప్పేద్దాము. అద్దరపేట అనే ఊరు మనం టచ్ అయ్యే వరకు నార్మల్గానే ఉంటాయి వ్యూస్. అయితే వారి పొలాలు ఇవే ఉంటాయి. అద్దరపేట మనం దాటి ముందుకు వెళ్ళి కొద్దీ మనకి ఫిషర్మ్యాన్ విలేజెస్ కనపడతాయి. ఫిషెస్ కనిపించవచ్చు, ఎక్కడికక్కడ బోట్స్ కనపడతాయి. ఇంకొకటి యాచరీస్ కూడా ఉంటాయి అన్నమాట. బస్సులో ఉన్న వారందరూ ఫుల్గా విండోస్ క్లోజ్ చేసుకుని ఉన్నారు. నేను మాత్రం విండో ఓపెన్ చేసి మొత్తం కవర్ చేస్తున్నాను. మొత్తం ఫాగు, మీకు కెమెరాలో ఫ్లాగ్ కనపడుతుందో లేదో కానీ మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఈ ఏరియా అంతా. మనం ఇప్పుడైతే పత్తి పొలాలు, ఈ ఏరియాలో మొత్తం పత్తి పండిస్తుంటారు అన్నమాట. చుట్టూరు వరి పొలాలు పండిస్తారు, కానీ ఈ ఏరియాలో మాత్రం పత్తి ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఈ ఒక్క ప్లేస్లోనే. మళ్ళీ దాటి కొంచెం ముందుకెళ్ళాం అనుకో మనకి వరి పొలాలు ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి, మొత్తం డిఫరెంట్గా ఉంటాయి. స్టార్టింగ్ ఒక 5 కిలోమీటర్స్ తర్వాత ఒక విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఇంటీరియర్లో జర్నీ చేస్తున్నామంటే రోడ్డు గురించి మనం మాట్లాడుకోవద్దు. రోడ్డు గురించి మీరు అర్థం చేసుకోండి. ఇంటీరియర్లో రోడ్స్ ఎట్లా ఉంటాయో. చాలామంది బ్యాక్ సీట్లో కూర్చోవద్దని చెప్తున్నారు. ఫ్రంట్ సీట్లో కూర్చుందాం అంటే అక్కడ మిర్రర్స్ అయితే సరిగ్గా ఉండట్లేదు. బ్యాక్ సీట్లో కూర్చోకపోతే బ్యాక్ సీట్లో కూర్చోకుండా ఈ మిడిల్ ఎక్కడైనా కూర్చుందాము అనుకుంటే, ఇప్పుడు మిడిల్ ఖాళీ కదా, ఇట్లా మిడిల్ కూర్చుందాం అంటే కొద్దిసేపు తర్వాత లేడీస్ పిల్లలు అందరూ ఎక్కుతారు. వాళ్ళకి ఫుల్ నాయిస్ వచ్చి మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎంత కష్టమైనా సరే బ్యాక్ సీట్లో కూర్చొని మీకు మొత్తం కవర్ చేస్తున్నాను. ఈ చామరం రాబోతుకి ఎర్లీ మార్నింగ్ ఎట్లాంటి ఫాగ్ పడుతున్నప్పుడు ఆ వ్యూ చూడడం అదొక బ్యూటీ మాట. సన్ రైజ్ అవ్వకుండా, ఇంకా సన్ రైజ్ లేదు కదా ఈ చీకట్లో చూడడం, సన్ రైజ్ అయిన తర్వాత చూడడం ఒక అందం. సన్ రైజ్ అవ్వకముందు చూడడం ఒక అందం మాట. మీరు తుని బస్ స్టాండ్లో ఇంతకు చూశారు కదా, క్రౌడ్ ఏం లేనట్టు కనిపించింది. ఇంకొక 1/2 అవర్ తర్వాత చూడాలి. యుద్ధాలు అయితే జరిగిపోతాయి. మనమైతే హంసవరం అనే విలేజ్కి అయితే వచ్చాము. కనబడుతున్నాయి కదా హౌసెస్. ఇంటీరియర్లో విలేజెస్ ఇవి. మొత్తం పాకిళ్ళు ఉంటాయి చాలా వరకు. క్రిస్మస్ ఎఫెక్ట్ ఇదంతా. హడావిడి ఉంది కదా, క్రిస్మస్. చాలా ప్లేస్లో కోతలు అయితే జరిగిపోయి. ఇటు సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం ఎల్లో కార్పెట్ పరిచినట్టు ఉంది ఈ ఏరియా అంతా. మీకు కనబడుతున్న ఊరు పైడికొండ. మొత్తం డిఫరెంట్ స్మెల్తో ఆ విలేజ్ వైపు సూపర్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ విలేజ్లో ఉంటే ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీల్. లాస్ట్ టైం ఈ రోడ్లో జర్నీ చేసినప్పుడు ఈ ఊరి పేరు గుర్తులేదు. మళ్ళీ కొంతమంది కామెంట్ చెప్పారు, మళ్ళీ మర్చిపోయాను. ఈ ఊరు దాటిన తర్వాత ఒక డైవర్షన్ తీసుకుంటాం ఇప్పుడు మనం. ఇంకా జనాలకి ఎవరికి తెల్లారలేదు. ఎర్లీ మార్నింగ్ అది చలికి లేకపోతే కాదు. మొదలైంది డిస్కో రోడ్.
అమ్మో ఈదటం ఈదటం అనే ఊరు మాట ఇది. ఇక్కడ డైవర్షన్ కూడా వేస్తాం మనం. పడుతున్న అవన్నీ రొయ్యల చెరువులే. ఇటు సైడ్ వరి పొలం అంట ఏమీలో. ఆ ముందు కూడా అదే. మనం ఇప్పుడు ఒక ఊరైతే వచ్చాము, అద్దరిపేట. అద్దరిపేట అనే ఊరైతే వచ్చాము. ఇదంతా అద్దరిపేట. ఇక్కడ నుంచి తుని 20 కిలోమీటర్స్ ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళిపోయినా తుని వెళ్తాం. మనం స్ట్రైట్ వెళ్ళాం, ఒక డైవర్షన్ తీసుకుంటాం. ఇటు సైడ్ అయితే కాకినాడ అయితే వెళ్ళిపోతాం. మనకి ఇంకొక 51 కిలోమీటర్స్ అయితే ఉందంట. 8-10 కల్లా రీచ్ అయిపోతాం అని చెప్తుంది గూగుల్ తెల్లి. ఒకసారి గూగుల్ మ్యాప్ అని చూస్తే కనపడుతుంది కదా, సముద్రం పక్కనే జర్నీ. మనం సముద్రం పక్కనే జర్నీ చేసుకుంటూ వెళ్తాం ఈ 51 కిలోమీటర్స్. ఈ రోడ్లో కుప్పలు ఉంటాయి మాట, యాచరీస్. ఎర్రన్నపేట, అన్నయ్యపేట అంటే విలేజ్. ఇప్పుడు విలేజెస్ పేర్లు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఈ సముద్రపు పక్కన కదా, చలి ఎక్కువైపోయింది అన్నమాట. చాలా దారుణంగా ఉంది. కనపడుతుంది కదా ఫాగ్. కెమెరాలో మీకు ఇప్పుడు వరకు ఫాగ్ కనపడలేదు మార్నింగ్ నుంచి. ఇప్పుడు కనపడి ఉండొచ్చు. ఏరియా అంతా ఫాగ్తో ఉంది. ఈ ఊరు ఒంటి మామిడి. చాలా వరకు స్ట్రీట్ లైట్లు ఇంకా ఆపలేదు. టైం అయితే 6:45 అయింది. 6:45కి సన్ అయితే ఇంకా బయటికి రాలేదు. మనం ఇలా కటింగ్ తీసుకుంటున్నాం కదా, అటు సైడ్ ఉంది రోడ్డు. ఆ రోడ్డు పట్టుకుని వెళ్తే అన్నవరం వెళ్తాం. పెరుమల్లపురం. ఈ చుట్టుపక్కల మన బీచ్ రోడ్లో అన్ని చేపలు దొరుకుతాయి. ఈ ఊర్లో మాత్రం గారెలు ఫేమస్. పెరుమల్లపురం గారెలు. కొనపాపపేట అయితే వచ్చాము. ఇక్కడ ల్యాండ్ కూడా మొత్తం ఇసుకతో ఉంటుంది అన్నమాట. సముద్రం పేరు కదా, సముద్రం పక్కనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు సముద్రం అయితే కనబడుతుంది. మొత్తం మీరు చూస్తున్న విలేజెస్ అన్నీ ఫిషర్మెన్ విలేజెస్. ఇక్కడ ఉండేది మ్యాక్సిమం ఫిషర్మెన్సే. వాళ్ళ హౌసెస్లో కూడా వలలని, సముద్రంలో వాళ్ళకి సరిపడా సామాన్లని అన్నీ కనబడుతుంటాయి. ఇక్కడ షాప్స్లో కూడా అమ్ముతూ ఉంటారు. ఈ రోడ్డు పక్కన చూడండి ఎట్లా పడిచారు. సముద్రంలో వేటకి వెళ్ళడానికి వాళ్ళ వలలన్నీ రెడీగా పెట్టుకున్నారు. ఇక్కడ కల్లాపులు కూడా జల్లుతున్నారు. సముద్రం అదే సముద్రం. సముద్రంలో బోట్స్ అన్నీ పార్కింగ్ చేశారన్నమాట వాళ్ళు. కనపడుతున్నాయి కదా బోట్స్, ఇవన్నీ పార్కింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ బ్యూటీ. ఈ ఊరు పొన్నాడ. ఇదైతే నదిలో ఉంది, ఇది సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే చిన్న దాని మీద ఫిషింగ్ అదే చేస్తున్నారు. చాలా బోట్లు పార్కింగ్ చేసి అయితే ఉన్నాయి అక్కడ. ఆ సన్ రిఫ్లెక్షన్ వాటర్లో పడి నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది. చాలా అందం అయితే మన ఆంధ్రలో దాగుంది. మనం చూడాలి కానీ, మనం ఎంజాయ్ చేయాలి కానీ. ప్రతి విలేజ్ ఒక అద్భుతం. చాలా చాలా బాగుంటుంది. మన ఆంధ్రాలో ప్రతి విలేజ్ని కవర్ చేయాలి కానీ. ఈ ఊరి పేరు మూలపేట. మనకి మూలపేట తర్వాత నెక్స్ట్ వెళ్ళేది ఉప్పాడ. చాలా ఖాళీగా ఉంది. నేను షాకింగ్ మాట. లాస్ట్ టైం వచ్చిన ఫుల్ క్రౌడ్. మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది చూడండి. జనం అయితే వేలబడతా ఉన్నారు బస్కి, కాలేజ్ స్టూడెంట్స్. అలాంటిది అసలు మొత్తం అన్ని క్లోజ్లో ఉన్నాయి, జనం ఎవరు లేరు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లి మండలం అంట, మూలపేటలో ఉంది ఇది. ఇక్కడ చాలా బోట్లను తయారు చేస్తున్నారు. బోట్స్ పార్కింగ్ ఏరియాలో ఉంది ఇదంతా. కనపడుతుందా? ఈ లోపల బోట్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ బోట్స్ పార్కింగ్. దూరంగా కనపడుతుంది కదా సముద్రం.
బ్యూటిఫుల్ బంగాళాఖాతం. ఇట్లాంటి బ్యూటీ మన ఆంధ్రాలో ఉంది అంటే ఎవరు నమ్మరు, కానీ మన ఆంధ్రాలోనే ఉంది, మన కాకినాడ జిల్లాలో. ఉప్పాడ కూరగాయల మార్కెట్లా ఉంది. మనకి ఉప్పాడ బీచ్ రోడ్ కేక్ అదే ఫేమస్. ఇంకొకటి ఉంది ఉప్పాడ పట్టు అంటారు కదా, ఉప్పాడ పట్టు ఎక్కడి నుంచి అయితే వస్తుంది. ఉప్పాడ పట్టుకైతే ఫేమస్. ఉప్పాడ పట్టుకి మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు ఎందుకు వచ్చేసాం. అక్కడ ఇప్పుడు స్టాప్ ఉంది కదా, స్టాప్ ఈ రోడ్డు ఉందా, అలాగే దీనికి ఆపోజిట్ సైడ్ అటు సైడ్ ఒక రోడ్డు ఉంది. రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు కొంచెం ముందుకు వెళ్ళి అనుకో ఉప్పాడ పట్టు అని చాలా షాప్స్ అయితే ఉంటాయి. వచ్చేసాం. బ్యూటిఫుల్ బీచ్ రోడ్. సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా. బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా, ఇదంతా ఉప్పాడ మాట, ఉప్పాడ ఊరు. ఫస్ట్ టైం ఈ రోడ్లో బ్లాగ్ తీద్దామని వచ్చి రోడ్ రిపేర్లో ఉందని చెప్పి ఈ రోడ్లో రాకుండా వేరే రోడ్లో అయితే వెళ్ళిపోయా. ఈ తుఫాన్లు వచ్చినప్పుడు ఈ సముద్రం వాటర్ అంతా వచ్చి ఈ రోడ్ అంతా పాడైపోతుందని చెప్పి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు అయితే వేశారు. ఇవన్నీ కిందకు ఉండి మాట బీచ్ ఫ్లాట్గా కనిపించేది. ఇక్కడ కనందన రోడ్డు కనపడుతుంది కదా, సిమెంట్ రోడ్, ఇది కూడా రీసెంట్గా వేసింది. ఇది వేయడానికి ఒక 20 days వరకు 30 days ఈ రోడ్లో బస్సెస్ అన్నీ ఆపేశారు. ఈ రాళ్ళు ఎలా వేయడం వల్ల సముద్రం అయితే కొంచెం అది పైకి వచ్చినా సరే రోడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. కనపడుతుంది కదా మ్యాక్సిమం బస్కి ఏం కనపడట్లేదు, సముద్రం అంత ఎత్తేసారు. ఇంతకుముందు ఇట్లా ఉండి రాళ్ళన్నీ అంత ఎఫెక్ట్గా అవన్నీ వేసి మొత్తం అంతా గట్టిగా చేశారన్నమాట. మనం ఇట్లా విండో దగ్గర కూర్చొని చూసుకుంటా పోవడమే. దగ్గర మన కాకినాడ సిటీ ఎంటర్ అయ్యే వరకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ పోతే ఇవన్నీ మనకి చేపలు అమ్మే షాపులు. ఇప్పుడు ఎవరు లేరు కానీ ఇక్కడ చేపలు అమ్ముతారు, ఎండి చేపలు కూడా అమ్ముతారు వీళ్ళు. ఇటు సైడ్ సముద్రం కనపడుతుంది కదా, అటు సైడ్ వరి పొలాలు ఉన్నాయి కనపడుతున్నాయి కదా, ఆల్రెడీ కోత అయిపోయింది. ఇదంతా ఉప్పు ఏరియా, సముద్రపు ఏరియాలో వరి పొలాలు చాలా బాగుంటుంది. ఈ బ్యూటిఫుల్ బంగాళాఖాతం వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటా కాకినాడ వరకు అయితే పోదాం. మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది రోడ్లో జర్నీ చేసింది. చాలామంది అడుగుతున్నారు ఈ రోడ్లో జర్నీ చేయాలంటే ఎలాగా అని చెప్పి. మనకి రోడ్లో జర్నీ చేయాలంటే బస్ జర్నీ చేయాలంటే తుని నుంచి అయితే బస్సెస్ అయితే ఉంటాయి అండ్ కాకినాడ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే బస్సెస్ అయితే ఉండవు, వేరే ప్లేస్ అయితే ఉంటుంది అన్నమాట. వేరే ప్లేస్లో ఆగిపోతాయి బస్సెస్, అక్కడి నుంచి అయితే ఉంటాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే ఉంటుంది. తునిలో అయితే ఊర్లో బస్ స్టాండ్ ఉంటుంది గొల్లపాడ సెంటర్లో, తుని గొల్లపాడ సెంటర్లో, అక్కడి నుంచి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. ఎవరైనా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటే కాకినాడలో బస్ ఎక్కండి, ఉప్పాడ వరకు రండి, ఉప్పాడ వచ్చి ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. మళ్ళీ రిటర్న్ ఉప్పాడలో ఆటో ఎక్కండి, డైరెక్ట్ కాకినాడ వెళ్ళిపోండి. ఇది బెస్ట్ మీకు ఈ వ్యూని ఎంజాయ్ చేయాలనుకునే వారికి. లేదు మేము మొత్తం ఎంజాయ్ చేస్తాం, మొత్తం కవర్ చేస్తాం అనుకుంటే మన పల్లె వెలుగు బస్సు ఉంది, ఎక్కండి. ఈ రోడ్లో తిరిగి ఓన్లీ పల్లె వెలుగు బస్సెస్ మాత్రమే, ఏ బస్సెస్ తిరగవు. మన ఉప్పెన సినిమా ఉంది కదా, బేబమ్మ నీ కళ్ళి నీలి సముద్రం, ఈ మూవీని ఈ రోడ్లోనే చాలా వరకు షూటింగ్ చేశారు. మనకు ఆ వ్యూ అయితే అయిపోయింది, ఇంకొక వ్యూ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా
ఇది వ్యూ, చిల్ అవుతున్నారు జనం ఎర్లీ మార్నింగ్. దూరంగా కనబడుతున్నాయి కదా కంపెనీస్, పొల్యూషన్, అంటే మన కాకినాడ వచ్చేసినట్టే. వీళ్ళు చేపలు పడుతున్నారు ఇందులో, ఇలాంటి గుట్టల్లో దిగి చేపలు పడుతున్నారు అనమాట. మన ఈ రోడ్డు పట్టుకొని స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకో, మన కాకినాడ వాళ్ళు ఎంజాయ్ చేసి బీచ్కి అయితే వెళ్ళొచ్చు. ఒక పక్కన ఒక ఫ్లైట్ కూడా ఉంటుంది. ఫ్లైట్ అంటే చిన్నది. ఫైనల్గా కాకినాడ అయితే వచ్చేసాము. జర్నీ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.